హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్‌జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మళ్ళీ ఒక షాపింగ్ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఆన్‌లైన్ అండి. మీషో షాపింగ్ వ్లాగ్ అనమాట. ఇదొచ్చేసి కారుకి సంబంధించిందండి. కార్ మిర్రర్స్. ఇది ఆల్రెడీ నేను ఒకటి తీసుకున్నాము. అది మేము మా ఊరెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ ఒక సైడ్ మిర్రర్‌ది పోయిందనమాట. ఇదిగోండి ఇది ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ ఎందుకు తీసుకున్నాము అంటే ఇదైతే మంచిగా ఉపయోగపడిందండి. బయటొచ్చేసి 350 దాకా ఉంది. అంటే క్వాలిటీ అయేమన్నా మారతాయేమో నాకైతే తెలీదు గానీ మీషోలో అయితే చాలా తక్కువకే వచ్చింది. హ్మ్. నేను కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అవి చూసే తీసుకున్నానండి. ఎందుకంటే యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అనిపిచ్చి తీసుకున్నాననమాట. ఇది వచ్చేసి మన సైడ్ మిర్రర్స్ వస్తాయి కదండీ! మిర్రర్స్ పైన 360 డిగ్రీస్‌లో మనం రొటేట్ చేసుకోవచ్చు. అయితే అది కార్నర్‌లో పెట్టేసామనుకో మనకి పార్కింగ్‌లో ఏదన్నా రూప్స్ ఉంటాయి. కింద ఏమంటారు డివైడర్ లాగా అలా ఉంటాయి కదండీ! గట్లు గాని ఏదైనా కావచ్చు. లేదు మన బ్యాక్ టైర్ దగ్గర ఏమన్నా ఉన్నా కనిపిస్తున్నాయన్నమాట. ఇంకా అప్పుడు అనిపిచ్చింది మనం ప్రతిసారి ఒకవేళ హ్మ్. ఏమంటారు రివర్స్ చేసేటప్పుడు గాని ఏదైనా ఎంత మన కెమెరాలో కనిపించినా బ్యాక్ కెమెరాలో ఇది కూడా ఉంటే సైడ్‌న ఉన్నది మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తది గానీ సైడ్స్ కనిపించదు గదా! ఈ మిర్రర్‌లో గూడా పై వరకి కనిపిస్తది గానీ మనకి గానుల దగ్గర దాకా కనిపించదు. ఇదైతే చక్కగా కింద దాకా కనిపిస్తుందండి కారు బ్యాక్ సైడు. మనకి బ్యాక్ సైడ్ ముఖ్యం గాబట్టి ఏమన్నా ఉన్నా, లేదు రాళ్ళున్నా కొంచెం మనం దాన్ని తప్పించి తీసుకోవడానికి వీలుగా ఉండిద్దన్నట్టు తీసుకున్నా అండి. మా వారిని అంటే మేము ఆల్రెడీ వాడాం గదా! అడిగితే యూజ్‌ఫుల్లే బావుంది. కాకపోతే నైటయితే మనం ఆ మిర్రర్‌లో కనిపించదు. మామూలు మిర్రరే చూసుకోవాలి అన్నారు. ఓకే. నైటు కాబట్టి ఇబ్బంది లేదు. మనకి మాక్సిమం మనం పగలే జర్నీలో ఉంటాం గాబట్టి, జర్నీ చేస్తాం గాబట్టి ఇదైతే యూజ్ అయ్యిద్దనిపించిందండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాకపోతే నేనైతే అలా చూసి తీసుకున్నాను. ఇదండి. ఇది మామూలుగా మనకి డబుల్ టేపు స్టిక్కర్ లాగే ఉంటది. కారుకి పెట్టేసుకుంటే ఇలా మనం సెట్ చేసుకొని పెట్టుకుంటే బాగా అంటే కార్నర్‌లో ఉన్నవి కూడా మనకు కనిపిస్తాయన్నమాట. ఇదైతే యూజ్ అనిపించింది. ఆల్రెడీ నాకు వన్ సైడ్ ఉంది కాబట్టి ఇంకొక మిర్రర్ వరకి తీసి నేను ఇంకో సైడ్ పెట్టుకున్నాను. ఇలా ఏమన్నా మళ్ళీ మిస్ అయినప్పుడు వాడుకోవడానికి ఉంటది అనిపించింది. మరి ఎందుకు ఊడిపోయిందో తెలీదండి. ఎప్పుడూ ఇలా బానే ఉంది స్టిక్కర్ అయితే. మరి చూడాలి ఈసారి ఎలా ఉండిద్దనేది. ఇలా వస్తది. అదండి. ఇది బానే యూజ్‌ఫుల్ అయ్యిద్దండి. ఎవరికైనా కావాలంటే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీషోలో తీసుకున్నాను. 110, 114 అంతే పడిందండి. నేను ఎక్కువ క్యాష్ ఆన్ డెలివరీనే పెట్టుకుంటాను. అదే ఫోన్‌పే అయితే గనక మనకి ఇంకా తక్కువకే వచ్చేసిద్ది. 90 రూపీసు అలానే వచ్చేసిద్దండి. మన ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు. హ్మ్. అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఎందుకంటే ఒకవేళ నేను ఎప్పుడైనా ఇంట్లో లేను అన్నప్పుడు ఆహ్, మనం క్యాన్సిల్ చేయడానికి వీలుగా ఉంటది కదా! అన్న ఉద్దేశంతో అలా పెడతాను నేను. అది కాక ఫోన్‌పే అన్నిటికి ఫోన్‌పే వాడటం ఎందుకు అన్నట్లు గూడా. ఇదండి బావుందా? ఇది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి లింక్ అనేది చూడండి. మా మ్యాంగో గాడు చూసాడా ఎప్పుడు అంతేనండి. తల మీదే నేను కొంచెం పూలు పెట్టుకున్నా అనమాట తలలో. వాటిని అది పీకుతుంది. ఇంకా చెప్పాలంటే తింటుంది. పూలు అస్సలు బతకనివ్వదండి. దీని గురించి చెప్పాలంటే అసలు రోజు దాటతది. చూసారా అస్సలు ముట్టుకోనివ్వదు. ఏంది మేము పట్టుకుంటే కేజ్‌లో ఏసేస్తామని. మేము ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది బయటే నేను తిరుగుతానంటదండి. అస్సలు చిక్కదు. వదిలామంటే మాత్రం అస్సలు చిక్కదనమాట. హ్మ్. అసలు చూడండి ఎట్లా ఉండిద్దో. నేనెప్పుడైనా ఊరెళ్ళేటప్పుడు కూడా అండి రెడీ అయ్యి అలా జడేసుకుంటాం గదా! జడ అల్లుకోనియండి, క్లిప్ పెట్టుకోండి ఏదైనా సరే వచ్చి ఇంకా తల మీదే వాలిద్దనమాట. తలంతా జుట్టు చెరిగిపోద్ది. మళ్ళీ నేను ఎన్ని సార్లేసుకుంటానో మేము బయలుదేరేలోపు. అసలు చూసారు నాకేం పట్టిందన్నట్టు ఉంది చూడండి. పారిపోద్దనమాట పట్టుకోవడానికి ట్రై చేస్తే. అదండి మా మ్యాంగో గాడి బాగోతం. హ్మ్. దీనికి కూడా వీడియోసు తీసినయి అయితే పెడుతున్నానండి. చూడండి తప్పకుండా.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.